ఒకప్పుడు తన నటనతో ఆకట్టుకున్న సినీ నటి వాస్కి అంటే చాలామంది పాకీజా అని పిలుస్తూ ఉంటారు. తెలుగు పరిశ్రమకు సంబంధించి 60కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిజానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన నటి అయినప్పటికీ ఎక్కువగా తెలుగు చిత్రాల్లో ఆమె నటించిన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ రౌడీతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమై 60కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం గోదావరి జిల్లాలో తలదాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. మోహన్ బాబు సినీ నటుడు, ఆయన తనయుడితో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది సహాయం చేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తినడానికి సైతం ఇబ్బంది పడుతున్నానంటూ గోదావరి జిల్లాలకి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. అందరికి నమస్కారం. నేనే మీ పాకిజామ శ్రీరామ. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. ఇక్కడ ఉంటున్నాను. బుద్ధహాశ్రమం. ఎందుకు చెప్తున్నానంటే చాలా రోజులు అయింది, 30 సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా పాకిజామని మీరు మర్చిపోలేదు. మా సారీ ఏమో ఎంఆర్ఓ రిటైర్ కేశవరావు గారు. ఆయన కూడా నేను దండం పెట్టాలి. 7 జన్మానికి. మా కన్న తల్లి కూడా అలాగ చూడలేదు. 1000 రూపాయలు, 500, 5000, 10,000 పట్టు చీరలు. అయ్యి బాబోయ్, 7 జన్మానికి నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకుంటాను, ముఖ్యమంత్రి గారు కాలు పట్టుకుంటాను, నా తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ్ముడు కాలు కూడా పట్టుకుంటాను. 3 సార్లు సహాయం వచ్చేది నాకే. అది దేవుడిచ్చిన వరం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ తమ్ముడు గారు 2 లక్షలు, నర్రా లోకేష్ గారు తమ్ముడు ఫోన్ చేసి, అమ్మ మీకు ఏం కావాలి, మా డాడీ ఫోన్ చేయమన్నారు. నేను పుట్టి పెరిగింది ఏమో తమిళనాడు, అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఏపీని ఇప్పుడు కూడా నా సారు కేశవరావు గారు ఎంఆర్ఓ గారు ఆధార్ చేపించేశారు. బియ్యం కార్డు 35 కేజీలు బియ్యం కలెక్టర్ గారు ఆర్డర్ చేసి, ఏంటి జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇక్కడ ఎంఆర్ఓ గారికి కేశవరావు గారికి చెప్పి ఆవిడని ఇలాగ మీ గది ఇవ్వండి అని చెప్పి మంచి గది ఇచ్చి ఇక్కడే లాస్ట్ వరకు ఉండిపోవాలని నా కోరిక. ఇప్పుడు జయలలితమ్మ ఉన్నప్పుడు నేను అక్కడ 22 సంవత్సరాలు పని చేశాను కదా, స్పీకర్గా ఎలక్షన్కు ప్రచారం చేశాను కదా. నా ఒరిజినల్ పేరు ఏమో వాసుకి కదా, ఎంజీఆర్ గారు పెట్టారు కదా. అప్పుడు నా పాకిజాన్ పేరు ఎలాగ వచ్చింది? అసెంబ్లీ రౌడీ నుంచి వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ క్వార్టర్స్ అంటే హౌసింగ్ కూడా అడిగాను. ముఖ్యమంత్రి కాలు కూడా పట్టుకుంటాను. తమ్ముడు నాకంటే చిన్న పవన్ కళ్యాణ్ తమ్ముడు గారు, నీకు కూడా అక్క కాలు పట్టుకుంటున్నాను. నేను రోడ్డు మీద తిరిగాను, బట్టలు లేదు. ఎన్ని చీరలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి, ఎన్ని చీరలు వచ్చింది. రవితేజ గారు అమ్మ, తమ్ముడు రవితేజ అమ్మ గారు 10 పట్టు చీరలు, చిరంజీవి అన్న వైఫ్ చీరలు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆఫీసు మంగళగిరిలో ఉంది కదా, నాకు 2 లక్షలు క్యాష్ ఇచ్చాడు కదా నా తమ్ముడు. నిజానికి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కళాకారులు ఇలా నటించిన అనేక మంది నటీనటులు సైతం చివరి దశలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అదే దశలో ప్రస్తుతం హాస్య నటి వాస్కి అంటే ఎక్కువగా పాకిజాని తెలుగు ఇండస్ట్రీలో పిలుస్తూ ఉంటారు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ప్రాంతంలో ఉంటున్నట్టుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్థలం సైతం ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేసిందంటూ కూడా ఆమె పేర్కొన్నారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నాకు ముఖ్యంగా ఆంధ్రులకు చేసిన సపోర్ట్ ఎప్పటికీ ఆంధ్ర ప్రజల అభిమానాన్ని నేను ఎప్పటికీ మరవలేనంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆశ్రమంలో తనను ఎంతగానో ఆనందంగా చూసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఆమెకున్న కష్టాలు, ఇబ్బందులు, ఎవరు సహాయం చేశారు, ఇలా పలు విషయాలు కూడా వివరించారు నటి. ఆంధ్రాలోనే సహాయం వచ్చింది, అందుకే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది. స్థలం, బియ్యం కార్డు, ఆధార్ అన్ని కలెక్టర్ గారు చేపించేశారు, జిల్లా కలెక్టర్ గారు. ఇప్పుడు అమ్మ ఎందుకు కళ్ళతో నీరు వచ్చేసిందంటే, రోడ్డు మీద తిరిగినప్పుడు ఎవరు సహాయం చేస్తే వాళ్ళ గురించి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, నేను 91లో ఎలాగ పరిచయం అయ్యాను, అసెంబ్లీ రౌడీ సినిమాలో పరిచయం అయ్యాను. అసెంబ్లీ రౌడీ సినిమా ఏమో తమిళ్లో వచ్చింది. ఆ సినిమా ఏమో నా గురుగారు మోహన్ బాబు గారు తెలుగులో రీమేక్ గురించి ఇక్కడ పిలిపించుకున్నారు నన్ను. ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బుద్ధ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద పోయిన వాళ్ళంతా అమ్మ అమ్మ అమ్మ, ఆరెంజ్ పండు, ఆపిల్ పండు, అయ్యి బాబోయ్ కొత్తమల్లి, ఏమేమో ఇది పొలటూరు కదా, అన్ని ఇచ్చినది అమ్మ అమ్మ అని ప్రేమతో, అమ్మ ఏం కావాలో ఎక్కడ ఉందండి. గది సపరేట్గా ఉంది, వంటగది, గ్యాసు, పాలు అన్నీ. అదే నా కన్న తల్లి కూడా అలాగ చూడలేదు. అలాగా కేశవరావు గారు ఆయన 7 జన్మానికి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలి. ఎందుకు చెప్తున్నానంటే, చాలా మూవీ పేరు మర్చిపోయాను, ఏజ్ అయిపోయింది కదా, ఈ కష్టంలో పడిపోయి అన్ని మర్చిపోయాను. ఇంకొకటి రాజమండ్రి
నాకు చాలా ఇష్టం. ఆంధ్రప్రదేశ్లో 3 ప్లేస్: విజయవాడ, విశాఖపట్నం అండ్ రాజమండ్రి. ఎందుకు రాజమండ్రి అంటే గోదావరి మా తల్లి ఇక్కడ ఉంటుంది కదా. ఒక ప్రేమ అనుకో మూవీలో గోదావరి మా తల్లికి వంగి పెట్టు దండం అని నేను పాట పాడా. వంశీ గారి డైరెక్షన్, నరేష్ హీరో, వాణి విశ్వనాథ్ హీరోయిన్. ఇక్కడ దగ్గరనే కదా, 6-7 కిలోమీటర్లు. ఇది మన బొబ్బర్లంగా అదే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ నుంచి మేము బస్సులో పోతాము, షాపింగ్ పోతే రావలాపల్లం, లేకపోతే ఇక్కడ రామాలయం గుడి, రామ్, లక్ష్మణ్, సీత, ఆంజనేయుడు, వినాయకుడు. ఆ గుడి కూడా నేనే కడుక్కుంటున్నాను. అది 7 జన్మానికి ఆ కుడి పని ఏమో నేను సేవ చేసుకొని ఇక్కడ బతుకుతామో అని ఇక్కడ తలైన రాసిందో ఏమో. ఆ గుడి పని చూసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆశ్రమం ఇంకొకసారి ఏంటంటే ఎంపీ, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అందరూ ఇక్కడికి వస్తారు. నేను వచ్చి 2 నెలలు అయిపోయింది. అప్పుడు అందరికీ అమ్మ రిక్వెస్ట్, పాకీజ్ అమ్మ ఏంటి ఇక్కడ రండి, ఇక్కడ ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ బొబ్బర్లంగా రండి, ఇక్కడ నేను కూడా ఉంటున్నాను, మీకు భోజనం ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ముందు ఈ ఆశ్రమం కూడా ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ అయ్యి నేను కూడా వచ్చాను కదా, నేను కూడా డెవలప్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 10 మంది 20 మంది ఉంటున్నారు. ఇంకా ప్లేస్ ఉంది, అందరు రండి. అమ్మ తోడు మీకు, నాకు ప్రేమతో నాతో పాటు ఉండండి, మీతో పాటు నేను ఉంటున్నాను. అప్పుడు అసెంబ్లీ రౌడీ అని ఒక సినిమా రాలేకపోతే నా బతుకు లేదు. తర్వాత నా గురుగారు కొడుకు ఏమో మంచు విష్ణు కళ్ళు ఆపరేషన్ కూడా చేయించేశారు. నా కొడుకు, గురుగారు కొడుకు 2 కన్నులు లెన్స్ ఉందండి. ఇప్పుడు బొబ్బర్లంగా మన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ బొబ్బర్లంగాకి ఇన్సూరెన్స్ కార్డు కూడా హైదరాబాద్ నుంచి పంపించేశారండి. తెలంగాణ నుంచి వచ్చేసిందండి. ఇప్పుడే తెలంగాణ అండి. మేము 91లో యాక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి. ముఖ్యమంత్రి ఏమో రామారావు గారండి. ఎందుకు ఇదంతా అమ్మ చెప్తున్నానంటే ఇదంతా నా భాగ్యం, నా పుణ్యం. 2 లెన్స్ తెప్పి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో మా మూవీ అసోసియేట్ వాళ్ళంతా అక్కడే పోతారు. అక్కడ ఆపరేషన్ చేసి నాకు కళ్ళు ఇచ్చి, నాకు భోజనం పెట్టి, నాకు చీరలు పెట్టి, కేశవరావు గారు ఏమో పిలిపించుకుని గది ఇచ్చి, ఆధార్ కార్డు తెప్పించి, పిఎం కార్డు తెప్పించి, ఇల్లు కట్టుకుంటేదికి స్థలం ఇచ్చి, అయ్యో 7 జన్మానికి నేను ఇక్కడే పుట్టాలి. సీఎం, డిప్యూటీ సీఎం, ఆంధ్ర ప్రజలు అందరు కాళ్ళు పెట్టుకుంటున్నాను.